సో పరం సుందరి మూవీ చూసి వచ్చా. ఈ టైటిల్ చూసిన వెంటనే నాకు ఒకటి గుర్తొచ్చింది. పరమ బోరింగ్ కథ ఏంటంటే పరం ఒక స్టార్ట్అప్ ఫౌండర్ అండ్ ఏది ముట్టుకున్నా కూడా నాశనం అయిపోతూ ఉంటది. సో మనోడు ఈగర్ గా ఒక బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చి ఫైండ్ యువర్ సోల్ మేట్ అనే ఒక డేటింగ్ యాప్ ఐడియా చెప్తాడు. ఆ ఐడియా మనోడికి నచ్చుద్ది. ఇన్వెస్ట్మెంట్ కి పైసలు కావాలని వాళ్ళ నాన్న అడుగుతాడు. చాలా తప్ప ఇప్పటికే పెట్టిన బొక్కచాలని వాళ్ళ నాన్న అంటాడు. మనోడు బతిమలాడతాడు, బెదిరిస్తాడు. చివరికి ఒక కండిషన్ మీద వాళ్ళ నాన్న 5 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకుంటాడు. అదేంటంటే ఆ యాప్ యూజ్ చేసి తన కొడుకుని అదే పరంని సోల్ మేట్ ని ఫైండ్ అవుట్ చేసి పెళ్లి చేసుకొని రమ్మంటాడు. దీనికి ఒక 4 రోజులు గడువు పెడతాడు. ఆ తర్వాత ఏమైంది, మనోడు ఈ స్టార్ట్అప్ ఐడియాలో అయినా సక్సెస్ అయ్యాడా, ఆ సోల్మేట్ ని కలిసాడా, అసలు ఒక యాప్ యూజ్ చేసి సోల్మేట్ ని సెట్ చేసుకోవడం అనేది మోరల్ గా అండ్ ఎమోషనల్ గా కరెక్ట్ అయినా వగేరా టాపిక్స్ మీద స్టోరీ రన్ అవుతుంటది. సినిమా అయితే బాగుంది. ఇద్దరి మధ్యలో లవ్ బిల్డ్ అవ్వడాన్ని బాగా చూపించారు. అండ్ మనం మల్లు మూవీస్ చూస్తుంటాం కదా, ఆ కేరళ వేరు. ఇందులో బాలీవుడ్ లేయర్ తొడుక్కున్న కేరళ ఉంటది. ఆ ఎంగేజ్మెంట్ సాంగ్ లో జాన్వీ కపూర్ వేసుకున్న అవుట్ఫిట్ గానీ, ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ గానీ అబ్బో సంసార పక్షంగా చాలా ట్రెడిషనల్ గా ఉంటాయి. ఎంగేజ్మెంట్ అంటారు, ఐటమ్ సాంగ్ లాంటి పాట పెడతారు. ఎంతైనా బాలీవుడ్ అనే క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. సోల్ఫుల్ మ్యూజిక్, స్టెల్లర్ కెమిస్ట్రీ బిట్వీన్ సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ జాన్వీ కపూర్. అండ్ విజువల్స్ అయితే త్రూ అవుట్ ద మూవీ ఫ్యాంటాస్టిక్ ఉంటాయి. నాకు కొన్ని సీన్స్ లో చెన్నై ఎక్స్ప్రెస్ గుర్తొచ్చింది. అండ్ ఇది ఇంటెన్షనల్ లైక్ కేరళలో షూట్ చేస్తున్నప్పుడు మరి పాప అక్కడ ఉందో ఏంటో తెలియదు కానీ మన వింకింగ్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ ఒక సీన్ లో జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లో కనపడి మాయమైపోతుంది. అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అంటే ఒక క్రౌడ్ నడుచుకుంటూ వస్తే మధ్యలో ఉంటది, తర్వాత మళ్ళీ ఏ సీన్ లోనే కనపడదు. నేను ఇంకా సినిమాలో ఉంటదేమో, ఏదైనా క్యామియో ఉందేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తే చూస్తూ ఉన్నాను, అసలు మళ్ళీ కనిపించలేదు. అదేంటో అర్థం కాలేదు. మరి సినిమా గురించి అయితే దట్స్ ఇట్. ఫీల్ గుడ్ మూవీ. ఒక మంచి రామ్ కామ్ చూడాలనుకుంటే కనుక డెఫినెట్ గా వెళ్ళొచ్చు, చూడొచ్చు విత్ ఫ్యామిలీ. ప్లీజ్ ఫాలో మోర్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్. నమస్తే.